ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోను 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారు అందరూ? ఓకే. ఈ సమయంలో మీకు ఉన్నతమైన సంగతిని పరిచయం చేయాలి. అదేమనగా యేసుక్రీస్తు ప్రభుల వారు అంటేనే మండిపడి యేసుక్రీస్తును ప్రకటిస్తున్న ఈ యొక్క లోకములో యేసయ్య దేవుడు అంటుంటే వాళ్ళని ఎంతో ఇబ్బందికి ఇరుకులకి గురిచేసి హింసించి చంపుతున్న ఈ రోజుల్లో మరి యూనిఫామ్ డ్రెస్ లో ఉండి తన పని తను చేస్తూ, తన డ్యూటీ తను చేస్తూ ఒక అధికారి, ఒక పోలీస్ అధికారి గారు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఎంత గొప్పగా చెప్పారో మీరు ఒకసారి వినండి. యేసుక్రీస్తు వారిని ప్రకటించేటప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజమైనటువంటి గొప్ప దేవుడు అండి. ఆయన దెయ్యాలు కూడా ఆయన చూసి వణుకుతాయంట, దెయ్యాలు కూడా ఆయన చూసి వణుకుతాయంట. కనుక మనుషుల కోసం ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన తప్ప ఇంకెవరు లేరండి ఈ భూమి మీద. అందుకనే ప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు మరణించినా తిరిగి లేచును. గొప్ప వాగ్దానం, దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం. ఎంత గొప్పగా చెప్పారు, విన్నారు కదండి? ఎంత బాగా మాట్లాడారండి నిజంగా ఆయన. ఆ బ్రదరు మరి ఎక్కడున్నారో తెలియదు కానీ ఆయనకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్, మీరు ఎంత చక్కగా మాట్లాడారు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి. మీరు చెప్పింది నిజం, సత్యం. మీరు చెప్పింది ఈ ప్రపంచం ఒప్పుకుంటే ఈ రోజు ఇంత మానవాళి ఇంత నష్టపోదండి. బ్రదరు చాలా బాగా చెప్పారు. దేవుని ప్రజలారా, దేవుని జనంగమా, విన్నారు కదా ఎంత చక్కని రీతిలో. ఇప్పుడు ఈ బ్రదర్ ని చూసి నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చిందండి. అది మీకు పరిచయం చేస్తాను. బైబిల్ గ్రంథంలోది ఒకసారి చూడండి. మార్కు గారు రాసిన సువార్త 12వ అధ్యాయంలో 28వ వచనము నుండి మనం చూసుకున్నట్లయితే, శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞ అన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువును, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిది అననది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలననిది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను. చూసారండి, ఇలా ఆ శాస్త్రి గారు యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ సమాధానం చెప్తుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దగ్గరికి శాస్త్రి గారు ఆయన వచ్చి అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఏమనంటే, ఇంతలా చెప్తున్నారు కదా మీరు, మరి ఆజ్ఞ అంటే ఏంటి, మొదటిది ఏంటి, అసలు సంగతి ఏంటని శాస్త్రి గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సంగతి ఆయన అడిగిన దానికి సాత్వికంతోను ప్రేమతోను సమాధానం చెప్తారు. చెప్పిన తరువాత మరి ఆ శాస్త్రి గారు ఇస్తున్న సాక్ష్యం చూద్దాం. 32వ వచనం మీరు చూడండి. ఆ శాస్త్రి, బాధకుడా, బాగుగా చెప్పితవని, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి, అక్కడ జరిగిన సిచ్యువేషను ఈ బ్రదరు పోలీస్ అధికారి గారు చెప్పిన సంగతి విన్నప్పుడు నేను మరి ఆ సంగతి గుర్తొచ్చిందండి నాకు. ప్రియులారా, మరి నిజమే కదండి. శాస్త్రి గారు ఏం చెప్తున్నారండి, ఆయనే అద్వితీయుడగు దేవుడు అన్న మాట, ప్రభువా మీరు చెప్పింది సత్యము అని ఒప్పుకుంటున్నారండి. ఆయన ఎవరండి? శాస్త్రి గారు. అంటే శాస్త్రి గారు అంటే చాలా పండితుడు కదా ఆయన. అంటే ఎన్ని గ్రంథాలు చదివి ఉంటారు ఆయన, ఎన్ని పుస్తకాలు తిరగేసి ఉంటారు ఆయన, ఎంతమంది జీవితాలలో లేకపోతే ఎన్నెన్ని తరచి చూచుంటారు ఆయన. ఆయన చెప్తున్నారు సాక్ష్యం, మీరు చెప్పింది సత్యమే, నిజమే. ఆయనే అద్వితీయుడు, ఆయనే మహోన్నతుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే గొప్ప దేవుడు, ఆయనే మరి మానవాళి పాపము కొరకు రక్తం కార్చి తిరిగి లేచి
మరణాన్ని ఓడించి ముళ్ళును విరిచి తిరిగి లేచి జయశీలుడై విజయశీలుడై తన మీద ఎవరైతే ఆధారపడతారో ఆ బిడ్డల కొరకు పరలోక రాజ్యం వెళ్లి వారి కొరకు స్థలాన్ని పరచగల శూరుడు, వీరుడు, ధీరుడు, గనుడు ఆయన ఒక్కడని శాస్త్రి గారు సాక్ష్యం ఇచ్చారు. ఆ విషయము బ్రదర్ గారు చెప్పింది నేను విన్నప్పుడు నేను ఎంతో సంతోషించి, ఈ విషయం ఎందుకు గుర్తొచ్చి బ్రదర్ గారి మాటల్లోనూ ఈ శాస్త్రి గారి మాటల్లో కొంచెము సత్యం అని ఒప్పుకుంటే తప్పేంటండి? చాలా మందికి సత్యాన్ని ఒప్పుకోండి అని అంటే చాలు, ఇంకా గిలగిలగిల కొట్టేసుకుని ఎంత ఘోరమైనా చేయడానికి ఇష్టపడతా ఉంటున్నారు ఈ రోజుల్లో. కానీ ఈ కాలక్రమంలో ఈ పరిస్థితుల్లో బ్రదికారు గారు ఆయనంత చక్కని రీతిలో దేవుని నామాన్ని గనపరిచారు. ప్రియులారా, వాక్యం సెలవిచ్చేది అంతే. ప్రతి ఒక్కరూ ఆయన గొప్ప దేవుడని తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున అవునన్నా కాదని దేవుని వ్యతిరేకించే బిడ్డలు, దేవుని వ్యతిరేకించి క్రీస్తు దేవుడు కాదని, అసలు క్రీస్తే లేడని చెప్పే బిడ్డలు, వాళ్ళెవరైనా కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజున గుండెలు బాదుకుని కన్నీరు కార్చి ఒప్పుకుని ఆయనను రాజుగా, నీ రాజుగా, నా రాజుగా అంగీకరించే క్షణము రాబోతుంది. దేవుని ప్రజలారా, దేవుని జనంగమా, ఇది ఎందుకో ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని బ్రదర్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవుని పేరట. మరి మీరు, మీ కుటుంబము దేవుని కృపలో రక్షణ తెలుసుకుని ఇంకను పరలోక రాజ్యానికి పాత్రలు అవ్వాలని మేమందరమే ప్రార్థన చేస్తాము. దేవుని ప్రజలకు వందనాలు చెప్తున్నాను. ఆ బ్రదర్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రతి నాలుక యేసయ్యను స్తుతించాలని, ప్రతి మోకాలు యేసయ్య నామమును ఉంగి కీర్తించాలని, ప్రతి నాలుక యేసయ్యను స్తుతించాలని, ప్రతి మోకాలు యేసయ్య నామములో ఉంగి మోకరిల్లాలని, లేఖనములో వ్రాసి ఉన్నది ఎవరైనా కాదనలేనిది, లేఖనములో వ్రాసి ఉన్నది ఎవరైనా కాదనలేనిది, యేసు నామమే జీవ మార్గము, యేసు నామమే జీవ మార్గము, యేసయ్య నామమే నిత్య జీవము, నీకు నాకు యేసయ్య నామమే. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారిని స్తుతించాలి. అందుకే ఈ బ్రదరు ఇంత చక్కని రీతిలో ప్రభుని స్తుతిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్.